నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, ఎందుకు ఇంత భయపడతా ఉన్నావు? ఎందుకు ఇంత అసహనం అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడిని. ఈరోజు రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితిలో రైతు ఈరోజు వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. వరి కొనుగోళ్లకు సంబంధించి రైతు 300 రూపాయలు తక్కువ రేటుకు ధాన్యం మొన్న అమ్ముకోవాల్సిన పరిస్థితి దళారులకు. చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన వరి దగ్గర నుంచి మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసులు, మొక్కజొన్న, సజ్జలు, రాగులు, వేరుశెనగ, అరటి, చీని, కొక్కో, ఇప్పుడు పొగాకు, మామిడి కూడా, ప్రతి పంట కూడా ఏ పంటకు కనీస మద్దతు ధర రావడంలా రైతులు అష్ట కష్టాలు పడతా ఉన్నారు. ఈ మధ్యకాలంలోనే పల్నాడు జిల్లాలో 2 ఆత్మహత్యలు పొగాకు రైతులకు సంబంధించి పల్నాడు కొండేపిలో జరిగితే 2 రోజుల కిందట పల్నాడులో కూడా చిలకలూరుపేట నియోజకవర్గంలో, వినుకొండ నియోజకవర్గంలో 3, చిలకలూరుపేటలో 2, వినుకొండలో 1, మరో 3 ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు. ప్రకాశం జిల్లాలో మన కళ్ళ ఎదుటే ఒక 2 ఆత్మహత్యలు జరిగితే మరో 3 ఆత్మహత్యలు కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నాయి. అయినా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. అయినా కూడా రైతులకు తోడుగా నిలబడే కార్యక్రమం అంతకన్నా జరగడం లేదు. ప్రజల సమస్యల పట్ల ఎవరైనా కూడా గొంతు విప్పితే చాలు చంద్రబాబు నాయుడు గారు నోట్లో నుంచి వచ్చే మాటలు ఏ స్థాయిలో ఉన్నాయనంటే భూస్థాపితం చేస్తాడట. ఆశ్చర్యం కలిగించే విషయాలు. 76 ఏళ్ల వయసు ఆయన, 76 ఏళ్ల వయసులో ఉన్న ఆయన ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉన్న వ్యక్తి ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రతిపక్షాన్ని భూస్థాపితం చేస్తాడంట. ప్రతిపక్ష నాయకుడు పేరెత్తి ఆయన ప్రతిపక్ష నాయకుడిని భూస్థాపితం చేస్తారంట. ఆ ఎల్లో మీడియాకి సంబంధించిన ఓనర్, ఆ టీవీ ఓనర్ ఒకడు అడుగుతాడు, ఎప్పుడు భూస్థాపితం చేస్తామని. ఈయన అదిగో మొదలు పెట్టేశాను, చేస్తూ ఉన్నాను, త్వరలోనే చేసేస్తాను ఈయన అంటాడు. ఆశ్చర్యం. 76 ఏళ్ళ ముసలాయన. ఈ వయసులో రెడ్ బుక్ రాజ్యాంగ పాలన ఏమిటి, ఈ బెదిరింపులేమిటి, వాడిని తొక్కుతా వీడిని తొక్కుతా అన్న మాటలు ఏమిటి? ప్రజలు ఏదో దేవుడు ప్రజలు దయదలిచి ఏదో అధికారం ఇచ్చారు. ఇచ్చిన అధికారంతో ప్రజలకు మంచి చేయడానికి పోయి, మంచి చేయాల్సింది పోయి, ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యతను పక్కన పెట్టి అబద్ధాలతో, మోసాలతో పరిపాలన చేస్తూ వాటి గురించి ఎవరైనా ప్రశ్నిస్తే భూస్థాపితం చేస్తాను అనే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఈ వ్యక్తి. ఈ చంద్రబాబు నాయుడు గారి పాలనలో అసహనం అనేది ఏ స్థాయిలోకి పోయింది అని అంటే, ఏడాది కాలంలో ఈ ప్రభుత్వంలో ఏ ప్రభుత్వము కూడా గతంలో ఎప్పుడు చూడని విధంగా వ్యతిరేకతను చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చూస్తూ ఉన్నారు. ఇందులో దీని నుంచి డైవర్ట్ చేసేందుకు, ప్రజల సమస్యలు ఎవరైనా గొంతెత్తి విప్పితే ఆ గొంతును నలిపేందుకు ఏడాది కాలంగా మా పార్టీ నాయకులపై చంద్రబాబు నాయుడు గారు పెడతా ఉన్న తప్పుడు కేసులు నిజంగా చూస్తే ఆశ్చర్యం కలిగిస్తాయి. ఎవరు గలం విప్పినా కూడా గలం విప్పకూడదు అనే ఉద్దేశంతో
విప్పనివ్వకూడదు అనే ఉద్దేశంతో తప్పుడు కేసులు పెడతా ఉన్నారు, టాపిక్లు డైవర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ తప్పుడు కేసుల సాంప్రదాయాన్ని మరింతగా కొనసాగిస్తూ మొన్న కరెక్ట్గా నా ప్రోగ్రాంకు ముందు రోజున టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఉపయోగపడుతుందనే ఉద్దేశం కూడా ఒక కారణం. రెండో కారణం, గొంతు నొక్కాలి ఎవరైనా కూడా తనకు వ్యతిరేకంగా మాట్లాడితే అన్న కారణం రెండోది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం. అసలు భాస్కర్ని అరెస్ట్ చేసిన తీరుని చూస్తే అసలు ఇంతకుముందు మీరంతా కూడా చూస్తూ ఉన్నారు. సంవత్సరం నుంచి ఏ రోజన్నా కానీ భాస్కర్ పేరు లిక్కర్లో ఎక్కడన్నా కనిపించిందా, వినిపించిందా? ఎవడన్నా విన్నాడా? ఎవడన్నా ఎప్పుడన్నా విన్నాడా? భాస్కర్ని ఇరికిచ్చేందుకోసం తప్పుడు సాక్ష్యాలను క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే భాస్కర్ గన్మెన్ను అంటే పోలీస్ కానిస్టేబుల్ను పిలిచి భాస్కర్కు వ్యతిరేకంగా లిక్కర్ స్కామ్ ఏదో ఉంది అని, ఆ లిక్కర్ స్కామ్లో తాను ఏదో ఇన్వాల్వ్ అయి ఉన్నాడని, ఆ లిక్కర్ స్కామ్లో తాను డబ్బులు ఏదో ఉన్నాయని కానిస్టేబుల్తో స్టేట్మెంట్ ఇప్పించుకునే ప్రయత్నం చేస్తే ఆ గన్మెన్ ఆ గన్మెన్ అంటే ఆ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఆ గన్మెన్ ఆ కానిస్టేబుల్ ఇలాంటి తప్పుడు స్టేట్మెంట్లు నేను ఇయ్యలేను అన్నందుకు తనను కొట్టి చిత్రహింసలకు లోను చేస్తే ఆ దెబ్బలు తిన్న కానిస్టేబుల్, సిట్టింగ్ కానిస్టేబుల్, డ్యూటీలో ఉన్న సిట్టింగ్ కానిస్టేబుల్, దెబ్బతిన్న కానిస్టేబుల్ ఏకంగా వీడియో తీసి తనకు తగిలిన దెబ్బలన్నీ చూపిస్తూ ఆ దెబ్బలను డిస్ప్లే చేస్తూ జరిగిన సంఘటన తాను చెబుతూ డీజీపీకి లేఖ రాసి గవర్నర్కు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు లేఖలు పంపించినాడు. కోర్టులో కేసు వేసినాడు. నిన్న ఆ కేసు హియరింగ్ కూడా వచ్చింది. ఆశ్చర్యం కలిగించే విషయం ఇదంతా నిజంగా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు సంవత్సరంగా ఎప్పుడు చూస్తూ ఉన్నాం. ఏ రోజు కూడా కనీసం ఎప్పుడు దీంట్లోకి ఎవరు ప్రస్తావించిన కూడా లేదు. గతంలో కూడా ఎప్పుడు సడన్గా భాస్కర్ పేరు తీసుకొచ్చారు. ఇప్పుడు సడన్గా భాస్కర్ను ఇరికిచ్చేదానికోసం సడన్గా ఒక కొత్త క్యారెక్టర్ ఇంకొక కానిస్టేబుల్ ఉంది, గిరి అని ఇంకొకరిని తీసుకొచ్చినాడు. అంటే ఒకడు విన్నాడు, ఒకడు వినలా. గిరి అని ఇంకొక కానిస్టేబుల్ తీసుకొచ్చాడు. ఆయనతో గిరి అనే వ్యక్తితో భాస్కర్ మాట్లాడినాడు. అంటే ఆబ్వియస్లీ తన దగ్గర ఉన్న గన్మెన్ ఎవడైనా కూడా మాట్లాడతాడు. ఎక్కడికి పోతున్నావు, వస్తున్నావా, ఎక్కడున్నావు, నువ్వు వస్తున్నావా, ఎప్పుడు వస్తున్నావు, ఏం చేస్తున్నావు, నేను ఇక్కడికి పోతున్నావు, నువ్వు ఎక్కడున్నావు, ఏదో మాట్లాడి ఉంటారు. మామూలు సహజంగానే జరుగుతాయి. మన మాదిరి అట్లీస్ట్ నా మాదిరి ఇంతమంది గన్మెన్ ఉండరు కాబట్టి, ఉండేది ఒకడికో ఇద్దరు ఒకడో ఉంటాడు కాబట్టి వీళ్ళు ఎక్కడికైనా పోయేటప్పుడు వీఐపీ పోయేటప్పుడు నువ్వు ఏడుండవు స్వామి, నువ్వు వస్తున్నావా, వస్తే ఇద్దరం కలిసిపోదామని చెప్పి మామూలుగా ఎవడైనా మాట్లాడుకుంటారు. నేను ఆశ్చర్యం చెప్పేది ఫోన్లో మాట్లాడిన ఎక్కువసార్లు ఫోన్లో మాట్లాడినారు. అంటే నీ డ్రైవర్తో కానీ నీ ఇంట్లో ఉన్న ఎవరితో ఉన్నా కానీ నువ్వు ఎక్కువసార్లు మాట్లాడితే చాలు. ఆ మనిషిని పిలుచుకొని రావడం, ఆ మనిషితో ప్రలోభాలు పెట్టడం, ఆ మనిషిని భయపెట్టడం, ఆ మనిషితో తప్పుడు స్టేట్మెంట్లు నీ ఇష్టం వచ్చినట్టుగా ఇప్పించడం, ఆ ఇప్పించిన స్టేట్మెంట్ ఆధారంగా ఈయనను అరెస్ట్ చేయడం. నిజంగా ఏం జరుగుతూ ఉంది ఇది? అదే మాదిరిగా ఇప్పించే ప్రయత్నం
ఇంకొక కానిస్టేబుల్ మీద కూడా చేస్తే ఇంకొక కానిస్టేబుల్ ఇష్టపడకపోతే ఆ మనిషిని కొట్టే స్థాయిలోకి వెళ్ళిపోతే ఆ మనిషి ఏకంగా వీడియో తీసి జరిగిందంతా చెప్పి వీడియోను లెటర్ను ఏకంగా డీజీపీకి నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ది కంట్రీకి గవర్నర్కు లేఖ రాసి కోర్టులో కేసు వేసినాడు. అంటే ఈ మాదిరిగా ఇరికియాలనుకుంటే ఎవరు తట్టుకోగలుగుతారు? ఎవరినైనా ఇరికిచ్చేసేయచ్చు. వేర్ ఈస్ ద ఎండ్ ఫర్ ఇట్? నిజంగా ఆల్ వాట్ యూ రిక్వైర్ ఇస్ అన్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవడో నీ గన్మెన్ ఎవడో ఒకటి పట్టుకుంటే చాలు. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు దగ్గర లోకేష్ దగ్గర పనిచేస్తాను గన్మెన్ ఒకటి దొరికితే చాలు. అది ఎట్ట గవర్నమెంట్లో ఎవడుంటే గవర్నమెంట్ కనుక అనుకూలంగా చెప్తారు. అంతే ఇంకా ఆ మనిషి ఈ మనిషి దగ్గర పనిచేస్తానంటే ఈ మనిషి ఆ మనిషి మీద వ్యతిరేకంగా చెప్పేస్తాడు. ఆ మనిషి ఆటోమేటిక్లీ ఆ మనిషి మీద నీ ఇష్టం వచ్చిన ఆరోపణ చేసేయచ్చు, మనిషిని ఎత్తుకొని వచ్చి జైల్లో పెట్టేసేయచ్చు. ఏంది ఇది? నిజంగా భాస్కర్కి జరిగిన పరిస్థితిని కానీ లేకపోతే ఈ లిక్కర్ కేసులో జరుగుతూ ఉన్న దర్యాప్తు ప్రక్రియ కానీ ఇవన్నీ కూడా చూస్తే నిజంగా సామాన్యుడు ఎవడు బతకలేడు. ఎవిడెన్సెస్ అనేటివి నువ్వు క్రియేట్ చేస్తూ ఉన్నావు, మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉన్నావు. ఈ మాదిరిగా తప్పుడు సాంప్రదాయానికి నువ్వు నాంది పలుకుతే రేపు పొద్దున వ్యవస్థ బతుకుతుందా? నక్సలిజం అనేది ఇట్లాంటి దానిలో నుంచి పుడుతుంది. సామాన్యుడి మీద ఇట్లాంటి ఎవడన్నా ప్రదర్శిస్తేనే నక్సలిజం అనేది పుడుతుంది. నిజంగా రాష్ట్రాన్ని బిహార్ చేయడంలో ఎంతకన్నా గొప్ప లీడరు, గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు కన్నా గొప్ప నాయకుడు ఎవడు ఉండడు. చివరికి ఆశ్చర్యం ఏం తెలుసా? భాస్కర్ని ఎందుకు టార్గెట్ అని అంటే చంద్రగిరి చంద్రబాబు గారు సొంత కాన్స్టిట్యున్సీ. భాస్కర్ అనే వ్యక్తి కూడా కాదు, చివరికి భాస్కర్తో పాటు భాస్కర్ కొడుకును కూడా. ఆ పిల్లోడు మొన్ననే పాపం చదువులు అయిపోయి చేసుకొని లండన్ నుంచి మొన్న వచ్చినాడు, చిన్నపిల్లోడు. ఆ పిల్లోని కూడా దీంట్లోకి ఇరికిచ్చేసినారు. అంటే చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో క్లీన్ ఉండాలా, ఆయన సొంత కాన్స్టిట్యున్సీ కాబట్టి. ఏంది ఇది? నాకు అర్థం కాదు. సొంత కాన్స్టిట్యున్సీలో గెలవలేని వ్యక్తి ఇక్కడ 17,000తో ఓడిపోతే చంద్రగిరిలో ప్రజలు తంతే చంద్రబాబు నాయుడిని 17,000తో ఓడిస్తే కుప్పం పోయినాడు. ఇప్పుడు ఆ చంద్రగిరి లాంటి చోట రాజకీయాలు చేయడం కోసం భాస్కర్ కొడుకును ఇటు వాళ్ళందరినీ ఎలిమినేట్ చేయాలని చెప్పి, తప్పించేయాలని చెప్పి. ఏంది ఇది రాజకీయాలు?